గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 265 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 266వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణంతికమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ. ధర్మరాజు మళ్ళీ అడుగుతున్నాడు భీష్ముల వారిని. కథం కార్యం పరీక్షేత శీఘ్రం వాధ చిరేణ వా సర్వదా కార్యదుర్గేస్మిన్ భవాన్నః పరమో గురుః. తాతయ్య, తప్పనిసరిగా పని చేయవలసి వచ్చినప్పుడు ఎలా పరిశీలించాలి? వెంటనే చేయాలా లేక ఆలస్యంగా చేయాలా? ఇలాంటి కార్య సంకటాలను బోధించడానికి తమరే మాకు పరమ గురువులు. భీష్మ ఉవాచ. అత్రాప్యుదాహరంతి మమితిహాసం పురాతనం చిరకారేస్తు యత్పూర్వం వృత్తమాంగీరసే కులే. దీనికి కూడా ఒక ఇతిహాసం చెప్తారయ్యా పెద్దలు, దాన్ని నీకు చెప్తాను విను. అంగీరస వంశంలో పుట్టిన చిరకారి అనేవాడికి కలిగిన సంఘటన ఇందులో చెప్పబడింది ఈ ప్రాచీన ఇతిహాసంలో. దాన్ని నీకు చెప్తాను. చిరకారిక భద్రంతే భద్రంతే చిరకారిక చిరకారీ మేధావి నాపరాధ్యత కర్మసు. చిరకారి నీకు శుభం కలుగ్గాక, చిరకారిక నీకు మంగళమగుగాక. చిరకారి మేధావి, కర్తవ్య పాలనలో ఎప్పుడు కూడా తప్పు చేయడు. చిరకారి మహాప్రాజ్ఞ గౌతమ్యాస్యా భవత్సుతః చిరేణ సర్వకార్యాన్ని విమృశ్యార్థాన్ ప్రపద్యతే. గౌతముడికి చిరకారి అనే కొడుకుండేవాడు. వాడు, ఆ బాలుడు మహాప్రాజ్ఞుడు. ఏ పన్నైనా కూడా బాగా ఆలోచించి ఆలస్యంగా చేస్తాడు. చిరం స చింతయత్యర్థాన్ చిరంజాగ్రత్ చిరం స్వపన్ చిరం కార్యాభిపత్తించ చిరకారి తథోచ్యతే. ఏ విషయాన్నైనా దీర్ఘంగా ఆలోచిస్తాడు, చాలాసేపు మేల్కొంటాడు, చాలాసేపు నిద్రిస్తాడు, ఆలస్యంగానే పనులు చేస్తాడు. అందువల్ల అతనికి చిరకారి అని పేరు వచ్చింది. అలసగ్రహణం ప్రాప్త దుర్మేధావి తథోచ్యతే బుద్ధిలాఘవైతేనాం జనేనా దీర్ఘదర్శన. సుదీర్ఘంగా బుద్ధిలాఘవంతో విషయాన్ని ఆలోచింపలేని మందబుద్ధులు చిరకారిని దుర్బుద్ధి అన్నారు. ఆలస్యానికి అతడు ఉపాధి అన్నారు. వ్యభిచారేతు కస్మిశ్చిత్ వ్యతిక్రమ్యాపరాన్ సుతాం పిత్రోక్త కుపితేనాథ జహీమాం జననీమితి. ఒకసారి తన భార్య ఏదో తప్పు చేసిందని భావించి గౌతముడు కోపించి ఇతర కుమారుల్ని కాదని, ఇదిగో ఈ చిరకారిని నువ్వు నీ తల్లిని సంహరించు అని ఆదేశించాడు. ఇత్యుక్త్వా సతత విప్రహ గౌతమో జపతాంబర అవిమృశ్య మహాభాగ వరమేవ జగామ సహ. అలా ఆదేశించి
ఆ గౌతముడు మరేమి ఆలోచించకుండా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. స తథేతి చిరేణోక్వా స్వభావాత్ చిరకారిక విమృశ్య చిరకారిత్వా చింతయామాస వైచిరం. చిరకారి తన స్వభావం మేరకు చాలాసేపటికి అలాగే అని, తాను చిరకారి కాబట్టి ఆ విషయాన్ని గురించి చాలాసేపు ఆలోచించాడు. పితురాజ్ఞాం కథం కుర్యాం నహన్యాం మాతరం కథం కథం ధర్మచ్చలేనాస్మిన్ నిమజ్జేయమసాధు. తండ్రి ఆదేశాన్ని పాటించాలి, తల్లిని చంపకూడదు. ఏం చేయాలి? పాపం ధర్మ నిర్ణయంలో పెద్ద చిక్కే వచ్చింది ఆయనకి. పితురాజ్ఞా పరో ధర్మ స్వధర్మో మాతృరక్షణం అస్వతంత్రం చ పుత్రత్వం కింటు మాం నాను పీడయేత్. పితృవాక్య పాలన ఉత్తమ ధర్మం, మాతృరక్షణం స్వధర్మం. కొడుకు అస్వతంత్రుడు, ధర్మానురూపమైన పీడ కలగకుండా ఏం చేయాలి? స్త్రియం హత్వా మాతరంచ కోహి జాతు సుఖీ భవేత్ పితరంచాప్యవజ్ఞాయ ఖ ప్రతిష్టామవాప్నుయాత్. స్త్రీని అందున తల్లిని చంపి ఎవడైనా సుఖపడతాడా? అలానే తండ్రి మాటను తిరస్కరించి ఎవడైనా పేరు తెచ్చుకోగలడా? అనవజ్ఞాపితుర్యుక్తాధారణం మాతృరక్షణం యుక్తక్షమావు భావేతో నాతి వర్తేత మాం కథం. తండ్రిని నిరాదరించడం తగదు. అలానే మాతృరక్షణం కూడా పుత్రధర్మమే. కాబట్టి రెండు ధర్మాలే. పితాచాత్మానమాధత్తే జాయాయాం జజ్ఞవానితి శీలచారిత్ర గోత్రస్య ధారణార్థం కులస్య చ. తండ్రి తన శీలాన్ని, తన చరిత్రను, తన గోత్రాన్ని, వంశాన్ని రక్షించుకునేందుకు భార్య ఎందు తనను తాను నిక్షేపించుకుని కొడుకుగా పుడతాడు. సోహం మాత్ర స్వయం పిత్ర పుత్రత్వే ప్రకృత పునః విజ్ఞానం మే కథం న స్యాత్ ద్వౌ బుద్ధే చాత్మసాంభవం. కాబట్టి తండ్రి తల్లి ఇద్దరు కొడుకుగా నాకు జన్మనిచ్చారు. ఈ ఇరువురు నా పుట్టుకు కారకులే. ఈ జ్ఞానం నాకు సదా ఉండాలి కదా. జాతకర్మణి అత్రాహ పితా ఇచ్చోపకర్మణి పర్యాప్త సదృఢీకార పితర్గౌరవనిశ్చయే. జాతకర్మ సమయంలో, ఉపనయన సమయంలో తండ్రి ఆశీస్సునిస్తాడు. తండ్రి గౌరవాన్ని కాపాడటానికి సరిపోయిన దృఢమైన ప్రమాణం ఇది. గురురగ్రియ పరో ధర్మ పోషణ అధ్యాపనాన్విత పిత యదాహ ధర్మ సహ వేదేష్వపి సునిశ్చిత. తండ్రి ఆలనా పాలన చూస్తూ విద్యాబుద్ధులు నేర్పుతాడు. కాబట్టి కొడుకు తానే ప్రధాన గురువు. పరమధర్మం కూడా తండ్రి ఆదేశాన్ని పాటించాలనే చెప్తుంది. వేదాలు కూడా దాన్నే ధర్మం అని నిశ్చయించాయి. ప్రీతి మాత్రం పితు పుత్ర సర్వం పుత్రస్య వై పిత శరీరాద్ దీని ధ్యేయాన్ని పితాత్వేక ప్రయచ్చతి. తండ్రికి కొడుకు ప్రీతి మాత్రమే. కొడుకు తండ్రి సర్వస్వం. తండ్రి మాత్రమే శరీరాది సమస్త వస్తువుల్ని పుత్రుడికి ఇవ్వగలడు. తస్మాత్ పితుర్వచ కార్యం న విచార్యం కదాచన పాతకాన్యపి పూయంతే పితు శాసనకారిణ. కాబట్టి తండ్రి మాటను ఆచరించాలి. ఎప్పుడు ఎటువంటి విచారణ చేయకూడదు. తండ్రి మాటను పాటించే కుమారుని పాపాలు కూడా నశిస్తాయి. వాడి పాపాలు కూడా నశిస్తాయి. భోగ్యే భోజ్యే ప్రవచనే సర్వలోక నిదర్శనే భ్రత్రాచేవ సమాయోగే శ్రీమంతోన్నయనే తథా. కొడుకు భోగ్య వస్తువుల్ని, భోజ్య పదార్థాల్ని, వేదాధ్యయనాన్ని, లోక వ్యవహారాన్ని, గర్భాధాన, పుంసవన, సీమంతన ఇటువంటి సంస్కారాలన్నీ కూడా కలిగించేవాడు తండ్రి. పితా ధర్మ, పితా స్వర్గ, పితా హి పరమంతప పితరి ప్రీతిమాపన్నే సర్వా ప్రియంతి దేవత. తండ్రే ధర్మం, తండ్రే స్వర్గం, తండ్రే పరమ తపస్సు. తండ్రి ఆనందిస్తే సమస్త దేవతలు కూడా ఆనందించినట్లే లెక్క. ఆశిసస్తా భజంతేనం పరుషం ప్రాహయత్ పిత నిష్కృతి సర్వపాపానాం పిత యచ్చ అభినందతి. తండ్రి కటువుగా మాట్లాడినా బిడ్డలకు అవి ఆశీస్సులే. తండ్రి ప్రేమగా కొడుకును అభినందిస్తే పుత్రుడికి పాప ప్రాయశ్చితం జరిగినట్లే. ముచ్యతే బంధనాత్ పుష్పం ఫలం వృక్షాత్ ప్రముచ్యతే క్లిశ్చన్నపి సుతం స్నేహై పితా పుత్రం న ముంచతి.
తొడిమ నుండి పువ్వు రాలుతుంది, చెట్టు నుండి పండు రాలుతుంది. కానీ కష్టాలు పడుతున్నా కూడా తండ్రి పుత్ర స్నేహాన్ని వదలడు. ఏతత్వించింతితం తాపత్పుత్రస్య పితృగౌరవం పితానాల్పతరం స్థానం చింతయిష్యాన్మాతరం. పుత్రుడు తండ్రిని ఎంతగా గౌరవించాలో ఆలోచించాడు. తండ్రి కొడుక్కి ఎంత గొప్ప ఆశ్రయమో ఇక తల్లిని గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. యోహ్యయం మయి సంఘాత మత్స్యత్వే పాంచభౌతిక అశ్వమే జననీ హేతు పాపకస్య ధారణి. నేను మర్చుడుగా నిలవడానికి అవసరమైన పాంచభౌతిక శరీరానికి తల్లే కారణం. అది అగ్నిపుట్టుకు కారణమైన అరణి వంటిది. మాతా దేహారణి పుంసాం సర్వస్యార్థస్య నిర్వృతి మాతృలాభే సనాథత్వం అనాథత్వం విపర్యయే. తల్లి బిడ్డల యొక్క దేహోత్పత్తికి అరణి లాంటిది. ఆప్తులకు అందరికీ సాంతనం చేకూర్చేది తల్లి. తల్లి ఉంటే దిక్కున్నట్టు, తల్లి లేకపోతే దిక్కులేనట్లు. నచ శోచతి నాప్యేనం స్థావీర్యమపకర్షతి శ్రియో హీనోపి యోగేహం అంబేతి ప్రతిపద్యతే. తల్లి దగ్గరుంటే బాధ ఉండదు. ముసలితనం లాగలేదు. అలానే దరిద్రుడైన అమ్మా అంటూ ఇంటికే చేరతాడు. పుత్రపౌత్రోపన్నాపి జననీం యః సమాశ్రిత అపి వర్ష శతస్యాంతే సద్విహాయాన వచ్చదే. పుత్రపౌత్ర సంపన్నుడైన తల్లి దగ్గర ఉన్నవాడు వయస్సు వాడికి 100 ఏళ్ళైనా 2 ఏళ్ల బిడ్డలాగానే ప్రవర్తిస్తాడు. సమర్థం వా కృశం వాప్య కృశం తథా రక్షక్షేవ సుతం మాత నాస్య పోస్టో విధానత. కొడుకు సమర్థుడైనా అసమర్థుడైనా బలహీనుడైనా బలవంతుడైనా తల్లి కాపాడుతూనే ఉంటుంది. తల్లి తప్ప మరొకరు విధిపూర్వకంగా బిడ్డలను సాకలేరు. తదా స వృద్ధో భవతి తదా భవతి దుఃఖిత తదా శూన్యం జగత్తస్య యదా మాత్రా వియుజ్యతే. తల్లిని కోల్పోయినప్పుడే కొడుకు వృద్ధుడవుతాడు, దుఃఖానికి లోనవుతాడు. అప్పుడే ప్రపంచం అంతా శూన్యంగా బిడ్డకు కనిపిస్తుంది. నాస్తి మాతృ సమాఛాయ నాస్తి మాతృ సమాగతి నాస్తి మాతృ సమంత్రాణం నాస్తి మాతృ సమాప్రియ. తల్లితో సమానమైన నీడ లేదు, తల్లితో సాటిరాగల గతి లేదు, తల్లితో సమానమైన రక్షణ లేదు, తల్లి వంటి ప్రియ వస్తువు లేనే లేదు. కుక్షి సంధారణాధాత్రి జననీ స్మృత అంగానం వర్ధనాదంటూ వీరసూత్వేన వీరసు. గర్భంలో మోస్తుంది కాబట్టి భూమి ఆమె, జన్మనిస్తుంది కాబట్టి జనని ఆమె, శరీరాన్ని పోషిస్తుంది కాబట్టి అంబ, వీరులుగా తీర్చిదిద్దుతుంది కాబట్టి వీరపుత్ర. శిశో శుశ్రూషణాశ్రూషు మాతా దేహమనంతరం చేతనావాన్నరో హజ్ఞా యస్య నా శుశ్రం శిర. శిశువుకు శుశ్రూష చేస్తుంది కాబట్టి శుశ్రు. తల్లే సన్నిహిత శరీరం. తలలో ఆలోచనలంతకాలం బుద్ధిగల ఏ కొడుకు కూడా తల్లిని చంపలేడు. దంపత్యో ప్రాణ సంశ్లేషే యోపి సంధి కృతకిల తమ్మాతా చ పితా చేతి భూతార్థో మాతరస్థిత. తల్లిదండ్రులు సమాగమ కాలంలో సత్సంతానాన్ని అభిలేషిస్తారు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఆ కోరిక ఉన్న వాస్తవానికి అది తల్లిలోనే నిఖరంగా ఉంటుంది. మాతా జానాతి యద్గోత్రం మాతా జానాతి యస్య సహ మాతృభరణ మాత్రేణ ప్రీతి స్నేహ పితు ప్రజా. పుత్రుని గోత్రాన్ని, పుత్రుని తండ్రిని తెలిపేది తల్లి ఒక్కతే. తల్లి గర్భంలో ధరిస్తుంది కాబట్టి ఆమెకు బిడ్డపై ప్రేమ మిక్కుటం. తండ్రి పిల్లలకు అధికారి మాత్రమే. పాణిబంధం స్వయం కృత్వా సహధర్మం ఉపేత్య యథాయాస్యంతి పురుష స్త్రీయో వా నార్హంతి వాచ్యతాం. స్వయంగా పాణిగ్రహణం చేసి సహధర్మచారిణిగా అంగీకరించి పురుషులు అన్య స్త్రీల సమాగం కోరుకుంటే అది స్త్రీల తప్పు కాదు. భరణాద్య స్త్రియో భర్త పాలనాద్య ప్రతిష్టదా గుణస్యాస్య నివృత్తవుతూ న భర్త నా పునః పతి. స్త్రీని భరిస్తాడు కాబట్టి భర్త, రక్షిస్తాడు కాబట్టి పతి. ఆ గుణాలు లోపిస్తే అతడు భర్త కాదు, పతి కాదు. ఏవం స్త్రీనాపరాధ్నోతి నర ఏవాపరాధ్యతి. వ్యక్షరంస్య మహాదోషం
నర ఏవాపరాజ్యతి. ఇలా ఆలోచిస్తే స్త్రీ ఎప్పుడు కూడా తప్పు చేయదు, మగవాడే తప్పు చేస్తాడు. వ్యభిచారం అనే మహాదోషాన్ని మగవాడే చేస్తాడు, కాబట్టి అతడే దోషి. స్త్రియో హి పరమో భర్త దైవతం పరమం స్మృతం తస్యాత్మనాతో సదృశం ఆత్మానం పరమందతో. స్త్రీకి భర్తే పరముడు, భార్యకు భర్తే పరదేవత. నా తల్లి శరీర వేషభూషాదుల్లో తండ్రిలాగా ఉన్నవానికి తనను అర్పించుకున్నది. నా పరాధోస్తి నారీణాం నర ఏవాపరాజ్యతి సర్వకార్యాపరాధ్యత్వా అపరాధ్యంతి చాంగన. ఇటువంటి పరిస్థితిలో స్త్రీ తప్పు ఏమీ లేదు, మగవారిదే తప్పు. అబలాత్వం స్త్రీని సర్వకార్యాల్లోనూ వ్యవసరాలను చేస్తుంది, కాబట్టి పరాధీనైన ఆమె నిరపరాధిని. యశ్చ నోక్తో ధనిర్దేశ స్త్రియో మైథున తృప్తయే తస్య స్మారయితో వ్యక్తం అధర్మో నాస్తి సంశయ. స్త్రీ మైథున తృప్తిని కోరుతూ ఎలాంటి సంకేతాన్ని ఇవ్వకపోయినా ఆమెలో కామాన్ని చేస్తే అది నిస్సంశయంగా పురుషుని అధర్మ ప్రవర్తనమే. ఏవన్నారీం మాత్రంచ గౌరవే చాతికే స్థితాం వధ్యాంతి విజానీయో పశువోప్య విచక్షణ. ఇలా ఆలోచిస్తే స్త్రీ అందున తల్లి కాబట్టి చంపతగదు. అంతేకాక తండ్రి కన్నా తల్లికే గౌరవం ఎక్కువ. నా తల్లి ఆ స్థానంలో ఉన్నది. జ్ఞానం లేని పశువులు కూడా స్త్రీని తల్లిని చంపరాదనే భావిస్తాయి. అందుకోసం తల్లిదండ్రులు అంటారు, తల్లినే ముందు చెప్తారు. తండ్రి తల్లి అనరు, తల్లిదండ్రులు అంటారు. రేపు మనం 44వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్త్రించం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.